ఇదివరకే మనం ప్రకటించినటువంటి రీతిగా ఆత్మల రక్షకుని విలువను గుర్తించిన అంగరక్షకులు అనేటటువంటిది పోలీసు సహోదరుల యొక్క క్రిస్మస్గా పిలువబడేది. మరొకటి ఏంటంటే, నిజంగా ఈ ప్రపంచంలో మాకు క్రీస్తు అక్కర లేదు అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కనువిప్పుకరమైనటువంటి సందేశం ఇది. అలాగుననే నామకార్థ విశ్వాసులుగా ఉంటూ, అరకొర విశ్వాసులుగా ఉంటూ, వేషధారణ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వాళ్ళకి కూడా ఇదొక కనువిప్పు లాంటి సందేశం అని చెప్పక తప్పదు. ఎందుకనంటే ప్రపంచానికి అంతటికీ, లోకానికి అంతటికీ తెలిసినటువంటి గౌరవనీయులు, ప్రశంసనీయులు పోలీసు వ్యవస్థ వారు. పోలీసులను తెలుగులో, అచ్చ తెలుగు భాషలో ఏమని అంటారంటే రక్షక భటులు అని అంటారు. ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే వారిని అంగరక్షకులు అని అంటారు. అనగా భౌతికమైనటువంటి ఈ దేహాన్ని కాపాడేటటువంటి వారు, గాయాల నుండి, మరణాల నుండి కాపాడడానికి వారు ఎంతగానో ఎఫర్ట్స్ పెట్టేటటువంటి వాళ్ళు, తప్పించే వాళ్ళు, వెనకాడని వాళ్ళు అని చెప్పచ్చు. ఈ సందర్భంలో చాలామందికి పోలీసు సోదరులకు సంబంధించి ఒక తప్పుడు అభిప్రాయం సమాజంలో నెలకొంది. అదేంటంటే, ఎక్కడో ఎవరో ఒక పొరపాటు చేసిన దానికి, ఓ తప్పిదం చేసిన దానికి, ఓ నేరం చేసిన దానికి, ఒక అక్రమం చేసిన దానికి దాన్ని వ్యవస్థకంతటికీ కూడా అప్లై చేయటం, అన్వయించటం, పోలీసులందరూ ఇలాగే అని అనుకోవటం చాలా పొరపాటు. వారి విషయమై మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వాళ్ళ విలువను గురించి ఒక గొప్ప విశ్లేషకులు ఏమని మాట్లాడుతున్నారు అని ఆలోచన చేయగలిగితే, ఒక సామాజిక విశ్లేషకుడు, ఒక ఇంటలెక్చువల్ ఏం చెప్పాడంటే, జనజీవనం అంటే ప్రజా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిపోవాలంటే, గతి తప్పిపోవాలంటే, అస్తవ్యస్తమైపోవాలంటే, ఒక మాటలో చెప్పాలంటే పాలన స్తంభించిపోవాలి అని అంటే, ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇటు పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 24 గంటలు వాళ్ళ డ్యూటీలు మానేస్తే చాలట. ఒక 24 గంటలు వాళ్ళ డ్యూటీలు పక్కన పెడితే చాలట. ఇక దేశం అంతా అల్లకల్లోలం అయిపోవడానికి ఏమాత్రం దూరంలో ఉండని పరిస్థితి. నిజమే. ఎందుకనంటే చిత్రం మనం గమనించగలిగితే, ప్రియులారా, ఎక్కడైనా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి మిగతా జీవరాశుల నుంచి మళ్ళీ ముప్పు రాకూడదని, వాహనాల నుంచి ముప్పు రాకూడదని, ఆనవాళ్ళు చెడిపోకూడదని కొందరు పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు, కాపలా కాస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? సరే, ఆ శవాన్ని కాపలా కాస్తూ అక్కడ పోలీసు ఉన్నాడు, మరి ఈయనకెవరు రక్షణ? ఆయనకు కూడా ఏదో ప్రమాదం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చనిపోయిన వ్యక్తి అతను, ఆ వ్యక్తికి ఏమైనా పెద్ద సమస్య ఏం కాదు. ఈయన బ్రతుకున్నాయన, జీవంతో ఉన్నాయన, ప్రాణంతో ఉన్నాయన. ఇలాంటివి ఎన్నో ఎక్కడెక్కడైనా జరిగినట్టు కొన్ని రకాలైన ప్రమాదాలు మనం చూస్తే, వాటిని చూస్తేనే మనకు కళ్ళు తిరిగి బయర్లు గమ్మి పడిపోతాం. అటువంటి వాటి చోటకి కూడా వెళ్ళిపోయి వాళ్ళు ప్రాణాలకు తెగించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎంతైనా పోలీసు సహోదరుల యొక్క ఆ కాంట్రిబ్యూషన్ ఒక మెరుగైన సమాజాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ఒక నగరంలో కానీ ఆయా ప్రదేశాల్లో కానీ శాంతి భద్రతను కాపాడబడ్డానికి కానీ వాళ్ళ యొక్క సర్వీసెస్ చాలా విలువైనవి. ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలంగా మనము కూడా వారిని అభినందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందున
వారు ఆత్మల రక్షకుణ్ణి, నిజ రక్షకుణ్ణి ఎరగకపోతేనే సమాజానికి ఇంత మేలుకరమైన వాళ్ళుగా ఉంటే, నిజముగా ఆత్మల రక్షకుణ్ణి ఎరిగి విలువను గుర్తించి జీవించగలిగితే వారు ఎంతటి ప్రయోజకులు అవుతారో సమాజానికి, వారికి, వారి వ్యక్తిగత జీవితాలకు, వారి కుటుంబాలకి, సంఘానికి ఎంత విలువైనటువంటి వాళ్ళుగా మారతారో అన్నటువంటి విషయం మనం ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆలోచన చేద్దాం ప్రియులారా. పోలీసు సహోదరులకు వాళ్ళ విషయంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళని ఏదో కరుడుగట్టినటువంటి వాళ్ళలాగా, కఠినాత్ములలాగా, వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళని పక్కన పెట్టాల్సినటువంటి వాళ్ళుగా చూస్తున్నటువంటి పరిస్థితి. డ్యూటీ చేస్తున్నంతసేపు వాళ్ళు అలా ఉంటారు. ఇంటికి వచ్చారనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి భార్యకి భర్తగా మారిపోతారు, పిల్లలకు తండ్రిగా మారిపోతారు, రక్త సంబంధికులు తోబుట్టువులుగా మారిపోతారు. మనలాగే మరలా వాళ్ళు మారిపోవటం అనేది జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళు అంతటి మనస్తత్వాలు కలిగినారు. భక్తి ఒక్కసారి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలు చూడగలిగితే, ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా ఒక 6 సందర్భాలు ఉన్నాయి. మన పోలీసు సోదరులకు సంబంధించి వారితో ముడిపడిన, రక్షకుడితో ముడిపడినటువంటి సంఘటనలు ఒక 6 సంఘటనలు ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళలో ఎవరైతే మీకు తెలుసు కానీ, ఎవరికైనా తెలుసు కానీ, పోలీసు సోదరులు, క్రైస్తవ సోదరులు ఉండగలిగినా, లేదా మీ బంధువులు ఎవరైనా ఉండగలిగినా ఈ సందేశాన్ని తప్పనిసరిగా పంపించండి. ఎందుకనంటే ఒక్కసారి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, లేదంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి భక్తి జీవితపు ఆనవాళ్ళు మనలాగే ఉంటాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పట్టుబడితే వాళ్ళు మరింత తీవ్రత కలిగిన వారై వ్యవస్థకు, దేవుడికి మహిమకరంగా ఉంటారు. దీనికి సంబంధించి చరిత్రలో ఒక రెబల్ సేవకుడిగా, ఒక రెబల్ ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక ఆయన ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, బాప్తిస్మమిచ్చి యోహాను గారు. ఆయన యోర్దాను నదీ తీరంలో బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటాడు. అరమరికలు ఏమి ఉండవు, దాచిపెట్టడాలు, మూసిపెట్టినట్టుగా ఏమి చేసినట్టుగా ఉండదు. ఎట్లా ఉంటుందంటే అంత ఫేస్ టు ఫేస్ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అలా మాట్లాడేటటువంటి వ్యక్తులకు చాలామంది కనెక్ట్ అవ్వరు, దూరం పెడతారు. వీడెవడో కాస్త అగ్రెసివ్ లాగా ఉన్నాడు, కొంచెం ప్రమాదకారిగా ఉన్నట్టున్నాడు, ఒక తీవ్రవాదపు లక్షణాలు ఉన్నట్టున్నాయి, వీడు దేవుడి సేవకుడు ఏంటి అన్నటువంటి ఆలోచన చేస్తూ దూరం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అటువంటి వ్యక్తి దగ్గరికి కూడా ఒకానొక సమయంలో ఎవరు వచ్చారు అని అంటే, లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి చూడగలిగితే, లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూడగలిగితే ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయంటే, సైనికులు అంటే ఎవరండి వీళ్ళు? సైనికులు అంటే ఎవరు? పోలీసు సహోదరులు. అంటే మన భాషలో ఇప్పుడు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కానిస్టేబుల్స్ అని చెప్పచ్చు. ఈ పోలీస్ కానిస్టేబుల్ వ్యవస్థలో ఉన్నటువంటి సోదరులు ఏమంటున్నారంటే, మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక కానిస్టేబుల్ నేనేం చేయాలని ఎవరిని అడుగుతాడు? ఎస్ఐ గారిని అడుగుతాడు. ఎస్ఐ గారు ఎవరిని అడుగుతాడు? సిఐని అడుగుతాడు. సిఐ గారు ఎవరిని అడుగుతాడు? డిఎస్పీని అడుగుతాడు. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళ బాసుల్ని మేమేం చేయాలని అడుగుతారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాన్ గారిని అడుగుతున్నారంటే ఈయన ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఎస్పీనా, ఎవరైనా డీజీపీనా, ఎవరిని అడుగుతున్నారంటే మీరు గమనించగలిగితే అదే చెప్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే బాసిజానికి పెట్టింది పేరని చెప్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ వాళ్ళు సరెండర్ అవ్వడం మొదలు పెడితే, పరమార్థాన్ని గ్రహిస్తే, వాళ్ళని చిన్నోళ్ళు కాదు కదా, వాళ్ళు లోక సంబంధమైనటువంటి చదువు తక్కువ చదివినా మనుషుల్ని ఎక్కువ చదివి ఉంటారు, మర్చిపోకండి. ఎన్ని సమస్యలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని వాళ్ళు చూసి ఉంటారు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాన్ గారికి వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్, చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. చాలా స్పష్టంగా ఉన్నాడు, చాలా స్వచ్ఛంగా కనబడుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మేమేమి చెయ్యాలని అడిగి మరి తెలుసుకొని ఫాలో అవ్వాల్సిన మంచి ప్రిన్సిపల్స్ బాప్తిస్మిచ్చి యోహాన్ గారిలో ఉన్నాయి.
అని అనుకొని ఈ మాట చెప్పగానే అడగగానే బాప్తిస్మిచ్చే యోహాను గారు 3 విషయాలు చెప్పారు. పోలీసు సోదరులు స్థూలంగా ఎక్కడైనా పొరపాటు చేసేవాళ్ళు ఉంటే ఏ విషయాల్లో పొరపాటు చేయొచ్చు అని 3 విషయాలు చెప్పాడు. ఏమని? ఎవరిని బాధ పెట్టద్దు, రెండవది ఎవరి మీద అపనింద వేయొద్దు, మీ జీతాలతో తృప్తి పొంది ఉండండి. పోలీసు శాఖలో స్వచ్ఛమైనటువంటి సేవ ఇంకా జరగాలి, వాళ్ళ ద్వారా లోకానికి ప్రభుత్వానికి ఎంతో మేలు జరగాలి, శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలి అనే పరిస్థితులు కోరుకున్న వారైతే ముఖ్యంగా ఎవరిని బాధ పెట్టక, అంటే ఎవరిని బాధ పెట్టక అంటే అర్థం ఏంటి? అనవసరంగా బాధ పెట్టద్దు అని. ఎవరి మీద అపనింద వేయొద్దు అంటే వాళ్ళు ఆ నేరాన్ని చెయ్యని వారైనా వాళ్ళ మీద అభాండం మోపొద్దు అని. జీతాలతో తృప్తి పొందండి అంటే లంచగొండులు పరిస్థితులు వెళ్ళకండి, బల్ల కింద చేయి పెట్టకండి అని. ఎందుకంటే మీ ఆత్మాభిమానాన్ని ఎవరు కొనలేరు, మీ సేవలను ఎవరు రొక్కం చెల్లించేటటువంటి స్థితిలో ఉండలేరు. దానిని మీరు దిగజార్చుకునే పరిస్థితుల్లోనికి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళ ఆత్మాభిమానాన్ని మెరుగుపరిచే విషయాలు బాప్తిస్మిచ్చే యోహాను గారు అలా చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? వెనకం చేశారా? కాదన్నారా? తిరస్కరించారా అంటే లేదు, వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు ప్రజలందరూ బాప్తిసం తీసుకున్నారు. బాప్తిస్మిచ్చే యోహాను గారి చేత ఒక్క శాస్త్రులు పరిసయ్యులు తప్ప అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అంటే ఈ సైనికులు కూడా ఏం చేశారనమాట? ఎవరిని అనవసరంగా ఇక మీదట బాధించకూడదు, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మనం సెట్ అయిపోవాలి, ఎవరి మీద అపనింద వేయకూడదు, మన జీతాలతోనే మనం తృప్తి కలిగి ఉండాలి. ఎందుకనంటే భక్తి జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది తృప్తి కలిగిన జీవితం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అని ఆ మాటలు చెప్పగానే వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారంటే, మా దగ్గరకు వచ్చి సరెండర్ అయిపో అని చెప్తూ ఉండడమే తప్ప పోలీసు సహోదరులు అది విన్నామే తప్ప ఇలా సరెండర్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఇది యేసు ప్రభువుకు మార్గము సిద్ధపరచటానికి వచ్చిన, ఆయనకి క్రీస్తు కంటే ముందుగా వచ్చినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినటువంటి సోదరులు. యేసు ప్రభు గురించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? బాప్తిస్మిచ్చే యోహాను గారు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారిని పుట్టకనను నేను పాత్రుడును కాను, ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసేటటువంటి వాడు, పొట్టును ఆరని అగ్నిలో వేసేటటువంటి వాడు, గింజలను కొట్టులో వేసేవాడు అని ఎంతో స్పష్టంగా చెప్తాడు. అంటే ప్రభువుకు ముందు మార్గం సిద్ధపరచబడినటువంటి వ్యక్తి దగ్గరే ఇంత విధేయత చూపే స్థితిలో ఉంటే సైనికులు ఏకంగా యేసు ప్రభు దగ్గరికే వస్తే ఎలా ఉంటారు? కొన్ని విషయాలు చూద్దాం. అక్కడ కూడా యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల విషయం మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకు తెలుసు ఒక శతాధిపతి ఇతివృత్తం అక్కడ కనబడుతుంది 5వ వచనం నుండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. ఏంటిది? శతాధిపతి అంటే మన భాషలో చెప్పాలంటే ఒక ఎస్పీ క్యాడర్ వ్యక్తి. 100 మంది సైనికులు తన కింద ఉండేటటువంటి కలిగినటువంటి వ్యక్తి అయినా హీజ్ ఎ సెంచూరియన్. శతాధిపతి అంటే సెంచూరియన్ అంటారు. అలా ఒక ఎస్పీ క్యాడర్లో ఉన్న వ్యక్తి, మీరు గమనించండి, ఆయన దగ్గర 100 మంది ఉంటే 100 మందిలో ఎవడో ఒకడు ఆరోగ్యం బాగలేకపోతే ఏమైంది సమస్య? సైనికులు అన్న తర్వాత సమస్యలు ఉండవా? బాధలు రావా? పక్షవాయువులు లాంటివి, రోగాలు లాంటివి, రొప్పులు లాంటివి రావా? కానీ ఇతనిలో ఏం కనబడుతుంది చెప్పండి? తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడు మంచం బట్టి ఉంటే, ఇంట్లో ఉంటే, నాకెందుకులే, నా జీతం నాకు వస్తోంది, నా అధికారం నా దర్పం నేను కలిగి ఉంటాను, నన్ను ఎవరు ఏం పట్టించుకోరు కదా, వాడు ఏమన్నా సమస్యలో ఉన్నా అంటే వాడికి ఏదో లీవ్ శాంక్షన్ చేద్దాం, ఇది ఉంటుంది. కానీ బాగుపడాలి అని అనుకున్నాడు అంటే ఎంత జాలి కలిగినటువంటి మనసు కలిగిన వాడు. పోలీసుల్లో కఠినాత్ములని అనుకుంటాం, ఈయన చూడండి ఎంత బాగా ఆలోచన చేస్తున్నాడు. మరలా ఏంటి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని వేడుకుంటున్నాడట. అసలు వేడుకోవటం ఉంటుందా? మనము పోలీసు సహోదరులను వేడుకున్నటువంటి సందర్భాలే చూస్తుంటాం. కానీ పోలీసులు వచ్చి బాబు మా వాడిని బాగు చేయ అని
బతిమలాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయని మనం ఎప్పుడైనా ఆలోచన చేసాం చెప్పండి. ఈయన ఇంత మాత్రమే కాదు, ఇక్కడే కాదు, తర్వాత వేరే పత్రికల్లో మనకు సమయం తక్కువ ఉంది కనుక అక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఈయన యూదుల కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించినటువంటి వ్యక్తి ఆయన. అంటే మామూలుగా ఏమనుకుంటాం, ఎక్కడెక్కడ ఉండేటటువంటి సొమ్మంతా పాపిసు సొమ్మంతా తీసుకుంటారని మాత్రం అందరిలో మైండ్లో అలా ఉండిపోయింది. కానీ తను సంపాదించిన సంపాదనలో నుంచి ఆరాధించుకునే స్థలాన్ని, ప్రార్థించుకునే స్థలాన్ని కట్టించాడంటే అది చిన్న విషయం చెప్పండి. ఇలా భక్తిలో తొణికిసలాడుతూ ఇంకా ఎంతటి స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదయ్యా, నువ్వు జస్ట్ ఒక మాట సెలవి చాలు. నువ్వు మాట సెలవిస్తే ఏమైపోతుంది అని అంటే, నా దాసుడి యొక్క రోగం మటుమాయమైపోతుంది. అసలు ఇలాంటి పరిస్థితిని చూసినప్పుడు యేసుప్రభు ఒకటే అంటాడు, ఇశ్రాయేలీలోనైనాను ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అంటే ఒక అన్యజనుడతడు, ఒక ఇశ్రాయేలీయేతరుడు, యూదేతరుడైనా, నిరీక్షణ లేనటువంటి వాడైనా, ఈ నిజాయితీలతో భక్తులతో సంబంధం లేనటువంటి వ్యక్తి అయినా, అటువంటి ఆయన తన కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి బాగలేకపోతే వెలవెల్లాడిపోయి అతను ఏ విధంగానైనా బాగుపడాలి అని చెప్పి యేసుప్రభు కపెర్నహూముకు వచ్చాడని తెలుసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి విషయం చెప్పి బాగు చేయించుకోనిదే పక్కకి వెళ్ళలేదని అంటే, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటే ఒక పోలీసు ఆఫీసరు, ఒక అంగరక్షకుడు, ఒక రక్షక భటుడు నగరములో, దేశములో, ఆయా ప్రదేశాల్లో, వాళ్ళకి అప్పగించిన ప్రదేశాల్లో శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బాగా అర్థం చేసుకోగలడు అని అంటే, ప్రభువా నేను అధికారం క్రింద ఉన్నాను, అలాగే నాకు ఒక అధికారం ఉంది, నేను ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, కానీ నువ్వు నాకంటే గొప్ప అధికారం కలిగిన వాడివి, నువ్వు పొమ్మంటే పోయేది వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని పీడించి బలహీనపరిచి రోగం పాలు చేసి మంచం పట్టించి ఒకనాడు చావుకు సిద్ధపరిచేటటువంటి రోగాన్ని కూడా నువ్వేం చేయగలవు, తీసివేయగల సమర్థుడివి అని ఆయన శక్తిమంతుడని గుర్తించగలిగాడు. అప్పుడప్పుడు అర్థం చెప్తూ ఉంటారు చాలామంది, ఆడవాళ్ళ విలువ ఆడవాళ్ళకు తెలుస్తుంది, ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. రక్షకుడి విలువ ఎవరికి తెలిసిందే? రక్షకులకే తెలిసింది, రక్షకులకే తెలిసింది. అంత మాత్రమే కాదు, మరొక సందర్భాన్ని మనం గమనించగలిగితే ఈ ఆత్మల రక్షకుని విలువ ఆ అంగరక్షకులు ఏ రకంగా గుర్తించారని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. యోహాను సువార్త చూద్దాం, 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం నుండి చూద్దాం. 45వ వచనం నుండి, ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరాయనను తీసుకొని రాలేదు అని అడుగగా, బంట్రోతులు అంటే ఎవరిళ్ళు? వీళ్ళు పోలీస్ ఆఫీసర్లే, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. ఈ బంట్రోతులు అన్నటువంటి మాట ఏంటి? ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు అనిరి. అంటే అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు యేసు ప్రభు మాటలకి ఏమయ్యారంటే మంత్రముగ్ధులైపోయి అరెస్ట్ అయిపోయారు. అసలు చరిత్రలో ఎక్కడైనా అలా జరుగుతుంది? అసలు సార్ నేను ఏ పాపం ఎరగను సార్ అని అంటే, ముందు జీపెక్కురా మళ్ళీ మాడదాం అంటారు, అంతే కదా. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు నీ మీద ఈ విధంగా కేసు ఫైల్ అయిందో, లేకపోతే అభియోగాలు మోపబడ్డాయనో, నువ్వు ఒక అనుమానితుడిగా ఉన్నావనో, ఏదో ఒక రూపేనా పట్టుకోబడానికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారా? ఎన్ని చెప్పినా, మనతో పాటు మన ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పినా వింటారా? ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఎవరైనా చెప్తా మీరు ఏమైనా మాట్లాడుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోని అంటారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారట? మీరు పంపించిన ఉద్దేశం ఒకలా ఉంది, ఏదో అందరినీ తిరగబడ్డ ప్రేరేపిస్తున్నాడనో, లేకపోతే ఆయన ఒక గుంపును మెయింటైన్ చేస్తున్నాడనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సమూహాన్ని మూటగడుతున్నాడనో, జతగా సమకట్టుతున్నాడనో రకరకాలుగా చెప్పి ఉంటారు. ఈయన వల్ల ప్రమాదం ఉంది ఈ సమాజానికి, అనైక్యత సృష్టిస్తున్నాడనో ఎన్ని చెప్పినా కూడా వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళ చెప్పిన ఏ ఒక్కటి కూడా యేసు ప్రభువులో లేదు, యేసు ప్రభువులో లేదు.
అంటే వాళ్ళకి ఏముంది, ఏం ఆలోచన చేశారు, వాళ్ళకి ఒక విఘ్నత ఉంది. మనసు పెట్టి ఆలోచించగలిగితే ఆ అంగరక్షకులు ఆత్మల రక్షకుని విలువను గ్రహించి, ఒకనాడు పేతురు గారు చెప్పారు నోరు తెరిచి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని. కానీ వీళ్ళు చెప్పకనే ఏమని చెప్తున్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడనే లేదయ్యానంటే మీరు అనుకున్నది రాంగ్, మీరు చెప్పినట్లు అక్కడ ఏమీ లేదు. నిజంగా ఆయన లాంటి వాళ్ళు అరెస్ట్ కాకూడదు, ఆయన లాంటి వాళ్ళు అరెస్ట్ కాకూడదు. ఎందుకనంటే ఆయన లాంటోడే సమాజంలో ఉండాలి, ఈ శాస్త్రులు పరిశీలన లాంటి ఉండకూడదు అన్నటువంటి ఆలోచనకు వచ్చారు కనుకనే వెనక్కి వస్తే వాళ్ళకు అవమానం కలుగుతుందని, ఇంకా కొంచెం సీరియస్ అయితే ఏమవుతుంది, ఉద్యోగాలైనా పోతాయని కూడా వాళ్ళకి తెలుసు. అయినా దేనికి సాహసించారు, ఈయన ఉండాలి సమాజంలో, ఈయన మాటలు వినబడాలి సమాజానికి, ఈయన బోధలు అందాలి సమాజానికి అని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ప్రియులారా వాళ్ళు. అంటే ఆత్మల రక్షకుని విలువను ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారు చూడండి ఈ అంగరక్షకులు. అలనాడు బాప్తీసు ఇచ్చి యోహాను గారి దగ్గర కానీ, ఆ తదుపరి జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఒక శతాధిపతి కావచ్చు, ఒక అధికారి, ఇక్కడ బంట్రౌతులు కావచ్చు. దాంతోపాటుగా మరొక సందర్భం జరిగింది యేసు ప్రభువు మరణించిన సమయంలో. అదేంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం, మత్తయి సువార్త 54వ వచనం చూద్దాం ప్రియులారా. యేసు ప్రభు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు, అంటే ఎవరిళ్ళు, అంతా డిపార్ట్మెంట్ వాళ్ళే, అంతేనా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. వీళ్ళందరూ ఏం జరిగింది ఏమంటున్నారు చూడండి. భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొని. ఏమంటే ఈ పోలీసుల్లో కూడా భయపడతారా? మనకు అందరికీ ఏం తెలుసు, పోలీసులు భయపెడతారనే తెలుసు కదా. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మిక్కిలి భయపడడంతో పాటు ఏమని చెప్పారు, దేవుని కుమారుడని ఆయన చెప్పుకున్న మాటలు ఏవైతే సమాజం మధ్య ఉన్నాయో అది నిజం, లేకపోతే ఇదే చేతులతో ఎంతమందిని మేము సిలువేయలేదు, ఎంతమందిని చంపేయలేదు, ఆ టైంలలో ఇలాంటి సంఘటనలు ఏవి జరగలేదే. యేసు ప్రభును సిలువ వేయడానికి ముందుటి సందర్భంలో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా చాలా స్పెషల్గా ఉన్నాడు. నువ్వు మాట్లాడవా, అక్కడ ఏం జరుగుతోంది, చెయ్యని నేరాలన్నీ యేసు ప్రభు మీద బనాయిస్తూ ఉన్నా కూడా మౌనంగా ఉండిపోయాడే. అది ఆశ్చర్యం కలిగించింది. ఏంటిది, నువ్వు నోరు విప్పితే నువ్వు తప్పించుకోవడానికి బయటపడడానికి నీకు అవకాశం ఉంటుంది, నీకు అవకాశం ఇస్తున్నాను సద్వినియోగం చేసుకో అన్నా కూడా సైలెంట్ అయిపోయాడేంటి? ఆశ్చర్యం. అందరూ కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే భారభరితమైనటువంటి సిలువను మోయిస్తూ గొల్గొతా కొండ మీద తీసుకెళ్ళి మేకులు బిగించి చంపబోతున్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకొని భయం ఎక్కువైపోయి భయంకరంగా తిడతారట. సిలువ వేయబడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇశ్రాయేలు సమాజాన్ని, యూదులను తిడతారట, ఆ సైనికులు తిడతారట. కానీ యేసు ప్రభు ఏం చేశాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు అంటున్నాడంటే ఏమిటి ప్రత్యేకత? ఇదంతా ఒక ఎత్తు అయితే భూకంపం కలగటం ఏంటి, దేవాలయపు తెర నడిమికి చినిగిపోవటం ఏంటి, ఇదంతా మనం చూడగలిగితే ఈయన మనలాంటి వ్యక్తి కానే కాదు, మానవాతీతుడు, సాక్షాత్తు సర్వేశ్వరుడి కుమారుడు అని వాళ్ళు సాక్ష్యం పలకటం జరిగింది. ఏమండి, అఫ్కోర్స్ వాళ్ళు చాలా ద్రవ్యం తీసుకొని యేసు ప్రభు మృతుల్లో నుంచి లేవలేదని చెప్పినటువంటి వాళ్ళు కూడా వీళ్ళే, సైనికుల్లో కొందరు, అందరు కాదు. కానీ వీళ్ళల్లోనే ఇలా ద్రవ్యం తీసుకున్నటువంటి వాళ్ళలోనే మరొక మంచి లక్షణం ఏముందో తెలుసా? జరిగిన సంఘటనలన్నీ లోకానికి చెప్పింది ఎవరు? సైనికులే కదా. సమాధి దగ్గర ఉన్నటువంటి సైనికులే అందరికి తీసుకెళ్ళి జరిగిన సంఘటనలన్నీ చెప్పేశారు. దేవదూత సమాధి రాయిని పొర్లించి మీరు సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నాడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భాషాను పొట్టేల లాంటి శక్తివంతులు, బలవంతులు, బలిష్ఠులుగా ఉన్నటువంటి
ప్రత్యేకమైనటువంటి నిఘా వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బెంబెలెత్తిపోయినటువంటి పరిస్థితులు. వాళ్ళే వెళ్ళి యేసు ప్రభు పునరుత్థానుడైన విషయాన్ని కూడా లోకానికి, అధికారులకు, పెద్దలకు కూడా తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. ఆ సమయానికి కాస్త ప్రలోభపడ్డప్పటికీ మరలా ఏమైపోయారంటే సెట్ అయిపోవటం జరిగింది. ఇలా ఇంకా కొంచెం ముందుకి యేసు ప్రభువుని వాళ్ళ జీవితాల్లో చూపిస్తూ, వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ సువార్తల్లో చూపిస్తూ ఉన్నటువంటి అపోస్తలుల సందర్భంలో కూడా మనకు ఈ సైనికులు కనబడతారు, ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు కనబడతారు. వాళ్ళలో మనకు తెలుసు బాగా కొర్నేలి గారు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ప్రారంభం నుండి మనం చూడగలిగితే అక్కడ కొర్నేలి గారి గురించి చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో, అంటే పటాలము అని అనగానే బెటాలియన్. నేను కర్నూలులో జరిగే 2nd బెటాలియన్లో సెమీ క్రిస్మస్ వాక్య సందేశం అందించడానికి వెళ్తున్నాను ఈరోజు. అది దానికి సంబంధించి ఆ బెటాలియన్లో కొర్నేలి అను భక్తిపరుడు అక్కడ ఉన్నాడు. అతడు శతాధిపతి అని చెప్పడం చూడండి. శతాధిపతి అంటే సెంచురియన్, ఒక ఎస్పీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ బెటాలియన్కి అధిపతి అన్నమాట. కమాండెంట్ అంటారు ఇప్పుడు భాషలో అయితే, బెటాలియన్ కమాండెంట్ అండి. అటువంటి కమాండెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడట, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మ కార్యము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అస్సలు ఇట్లాంటి బాసుల్ని అస్సలు చూసుండం మనం. బాసులందు కొర్నేలి బాస్ చాలా డిఫరెంట్. ఎందుకనంటే ఇంటి వారందరితో దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్న ఒక ఎత్తు అయితే, ఆయన కలిగి ఉన్న ప్రొఫెషన్ ఏంటి, ఆయన వృత్తి ఏంటి, ఆయన ప్రవృత్తి ఏంటి అంటే వృత్తిని బట్టే ప్రవృత్తిని మనం అంచనా వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రవృత్తితో చూస్తే ఇంటి వారందరితో దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి, దానికి మరొక అద్భుతమైనటువంటి అసెట్ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ప్రజలకు బహుధర్మ కార్యాలు చేస్తున్నారట. ఇదేంటిది అంటే పోలీసులు అనగానే మన దగ్గర తీసేసుకుంటారనే తెలుసు చాలామందికి. కానీ ఈయన ఏం చేస్తున్నాడట, బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఈయన ఇస్తున్నాడు, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం అన్నటువంటిది బ్రతుకులో చూపిస్తున్నాడు. దట్టు అప్పటికి ఇంకా ఆయనకు నిజ రక్షకుడు దేవుడు క్రీస్తు తెలియదు, రక్షణ లేనటువంటి అన్యజనుడైనా అన్ని జాతి వాడు అయినను ఇటువంటి భక్తిలో ఉన్నాడు అని అంటే గమనించండి. ఇంకా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఆ టైంలో ఇంచుమించు 3 గంటల ప్రార్థన అంటే టైం టు టైం. ఎక్కడైతే మరి పోలీస్ డిపార్ట్మెంట్లలో ఈ టైం సెన్స్ చాలా బాగుంటుంది. రోల్ కాల్ అనేటువంటిది ఉంటుంది, తర్వాత అటెండెన్స్ తీసుకునే టైం ఉంటుంది, కరెక్ట్గా టైం టు టైం ఉంటుంది. ఈయన టైం టు టైం ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడట. ఇంత బిజీగా ఉన్నటువంటి ఆయన, ఎంతోమంది ఆయన కింద ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన టైం టు టైం ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, బహుధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు, కుటుంబం అంతటితో కూడా దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి ఆయన దగ్గరికి దేవదూత వచ్చి, అయ్యా నీకు ఇప్పుడు వరకు ఉన్న భక్తి సరిపోదు, ఆ యొప్పేలో చర్మకారుడైన సీమోని ఇంట పేతురు అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని పిలిపించుకో అని అంటే ఎప్పుడూ ఆయన దగ్గర కనిపెట్టుకొని నమ్మకంగా ఉన్నటువంటి వారిలో కొంతమందిని అక్కడికి పంపడం జరిగింది, నమ్మకమైన వాళ్ళని పంపడం జరిగింది. అంటే ఆయన ఎంత జాగ్రత్తగా తన భవిష్యత్తుకు సంబంధించి జాగ్రత్త పడుతున్నాడంటే, ఏం ప్రభువా నేను చేసిన ధర్మకార్యాలు, నేను చేసిన ప్రార్థనలు జ్ఞాపకార్థంగా నా సన్నిధిలో చేరాయను ఆల్రెడీ చెప్పావు కదా, ఇంతకు మించి నాకేం కావాలి అని అనలా. ఇంకా ఫర్దర్గా వెళ్ళి ఆయన పిలిపించుకోనను. కానీ పేతురు గారి ఇంట్లోకి వచ్చేలోపు ఈయన ఏం చేశాడు తెలుసా, చూడండి ఏం జరిగిందో. 10వ అధ్యాయంలోనే అపోస్తలుల కార్యములు 24వ వచనం నుండి, 10వ అధ్యాయం 24వ వచనం నుండి, మర్నాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దైవజనుడి కోసం కనిపెట్టుకొని ఉన్నాడట. ఇప్పుడు ఆఫీసర్ల కోసం మనం కనిపెట్టుకొని ఉండడం చూసాం కదా. పలానా ఆయన వస్తాడు స్టేషన్కి అని చెప్పి, ఆయన చాలా రకాలైనటువంటి పనులలో ఉంటారండి.
ఎస్ఐ గారు వస్తారు ఆగండి అని చెప్పేసి గంటల తరబడి కూర్చోబెట్టినటువంటి సందర్భాలు, ఈరోజు కుదరదు రేపు రాని వాయిదా వేసిన సందర్భాలు ఎన్నో చూసుకుంటాం కదా. ఒక చిన్న క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి అలాగుంది. అలాంటిది ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి తన ముఖ్య స్నేహితులను బంధువులందరినీ పిలిపించి కనిపెడుతున్నట్ట. అంత మాత్రమే కాకుండా 25వ వచనం చూడండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. ఏంటిది అసలు? ఎంత డౌన్ టు ఎర్త్ అంటారే, ఎంత తగ్గింపు దైవజనుడి దగ్గరికి. నువ్వు లే, మరి దైవజనుడు ఎంత గొప్పడు అంటే, మంచి పని చేసావు, నువ్వు కాళ్ళ మీద పడి, ఒక శతాధిపతి స్థానంలో ఒక ఎస్పీ కేడర్లో ఉండే నా పాదాల మీద పడ్డాడు, చూడండి రా నాయన, తెలుసుకోండి రా మీరంతా తెలుసుకోండి అని చెప్పి ఆయన పాదాల మీద పడింది ఫోటోలు తీసి ఇంట్లో పెట్టుకొని ఎస్పీ గారు చేతక పాదాలు పట్టించుకుంటున్నటువంటి పేతురు గారు గొప్ప దైవజనుడు అనే పని ఏ రోజు చేయకపోగా, నువ్వు లేవయా బాబు, నేను నీలాంటి మనుషుడిని అని చెప్పి సత్యం చెప్పేసి అతని ఇంటి వారందరినీ కూడా రక్షించడం జరుగుతుంది బాప్తిస్మం ఇచ్చి. అంటే ఈ సందర్భాలన్నీ మనకి ఏం చెప్తున్నాయనంటే, ఎప్పుడైతే రక్షకుని మీద, ఆత్మల రక్షకుని మీద, లోకములోనికి వచ్చినటువంటి దైవసుతుని మీద, మహానుభావుడు ఊరకరాడు మహానుభావులు అన్నట్టు ఆయన మీద ఎప్పుడైతే దృష్టి సారించడం జరుగుతుందో వాళ్ళు మరింత మెరుగైనటువంటి భక్తిలోనికి, మరింత శ్రేష్టమైన స్థితిలోనికి, మరింత ఆశీర్వదించబడిన గుంపులోనికి వెళుతున్నట్టు మనం అర్థం చేసుకోగలం. అందుకే ఆత్మల రక్షకుని విలువను గుర్తించిన అంగరక్షకులు అనే టైటిల్ దానికి పెట్టడం జరిగింది. ఆఖరిగా మరొక సందర్భం చూసుకొని మనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 23వ వచనం నుండి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. జైలర్, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరొక క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తిన ఒక జైలర్గా ఉన్న వ్యక్తి ఎంత మామూలుగా చెప్పాలంటే చాలా కఠినంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి ఎన్నో మాయమాటలు చెప్పి తప్పించుకోవడానికి ఎంతోమంది ఖైదీలు రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లోకమంతటిని బాగా చదివేసి వచ్చినటువంటి వాళ్ళు కదా. అట్లాంటి వాళ్ళని కాపలా గాయాలంటే మామూలు విషయమా? చెరసాల నాయకుడికి అప్పగించడం జరిగింది వాళ్ళని, పౌలు గారిని, శీలల్ని. అతడు 24వ వచనం, అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వాళ్ళ కాళ్ళకు బొండ వేసి బిగించేశాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మధ్యరాత్రి వేళ వాళ్ళు పౌలు శీలలు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. దీన్ని ఖైదీలు కూడా వింటున్నారట. వీళ్ళేంటి చూడండి, చిత్రమైనటువంటి సంఘటన. అంటే శక్తివంతమైన దేవుని యొక్క బిడ్డల యొక్క పరిస్థితులు ఎక్కడైతే వాళ్ళ ప్రజెన్స్ ఉంటుందో, వాళ్ళు ఎక్కడైతే హాజరవుతారో చూడగలిగితే మనం చెరసాల స్తుతిశాల అయింది, రక్షణశాల అయింది, దేవుని పాఠశాల అయింది. ఎంత అద్భుతం! ఈరోజు స్తుతిశాలలు, సంఘాలు కూడా చెరసాలలుగా మారాయి ప్రపంచంలో కదా. మంచి ఎక్కడైతే వినబడుతుందో, శ్రేష్టమైన ఎక్కడైతే వినబడుతూ ఉన్నాయో, జరుగుతూ ఉన్నాయో, పరిచయలు ఎక్కడైతే అక్కడికి వెళ్ళండి అన్నటువంటి ఆలోచనలు చేసే వాళ్ళు చాలా అరుదైనటువంటి వాళ్ళు. కానీ చెరసాల కూడా స్తుతిశాలగా మారిపోవడం జరిగింది. ఆ తర్వాత అకస్మాత్తుగా మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులన్నీ తెరుచుకోవడం జరిగింది, అందరు బంధకాలు ఊడాయి. 27వ వచనంలో చూస్తే, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాడు. ఎందుకు అలా చేశాడు తెలుసా? ఆయన సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఎలా చెప్పగలం? ఇప్పుడు వీళ్ళందరూ, ఈ దొంగలందరూ పారిపోతే రేపు నా ఆఫీసర్లు నన్ను క్వశ్చన్ చేస్తారు. ఏం చేస్తున్నావు రా, నువ్వు నిద్రపోతున్నావు అంటారు. నేను వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పలేను, నన్ను సస్పెండ్ చేస్తారు, నాకు అవమానం కలుగుతుంది, దీనికంటే చావడమే నయం అని అనుకున్నటువంటి సిన్సియర్ ఆఫీసర్. ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉండేవాడట. రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి
రైలు యాక్సిడెంట్ జరిగితే ఏం చేశాడో తెలుసా అండి? దేశానికే రైల్వే శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసేసాడట. దేశానికే రైల్వే శాఖ మంత్రి అంటే ఎంత సుసంపన్నమైనటువంటి క్యాడర్ తెలుసు అది. కానీ లాల్ బహదూర్ శాస్త్రి కంటే ముందే అద్భుతమైనటువంటి ఒక చెరసాల నాయకుడు మనకి ఇక్కడ కనబడతాడు 2000 సంవత్సరాల క్రితం ఫిలిప్పి ప్రాంతంలో. ఆ చెరసాల నాయకుడు నాకు అవమానం కలగటం కంటే, ఆఫీసర్ల ముందు తలదించుకోవటం కంటే చచ్చిపోవడం మేలన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఏం జరిగాడు? ఇంత మాత్రమే కాదు, పౌలు గారు ఏమని చెప్పారు? నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్తే 29వ వచనం చూస్తే, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అనేను. అర్థమైపోయింది అక్కడ వచ్చినోళ్ళు మామూలు కాదని. ఏమైనా వీళ్ళు ఎవరు చెప్పారా వాళ్ళకు అని అంటే చెప్పలేదు. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి చూసారా? ఏం మాయ చేశారు వీళ్ళు? ఏం మాయ చేశారు వీళ్ళని? వీళ్ళంటే పోలేదు అనుకుందాం, గాయాలతో ఉన్నారు, పచ్చి గాయాలతో ఉన్నారు కనుక వెళ్ళలేదు అనుకోవచ్చు. మరి మిగతా వాళ్ళందరూ వెళ్ళొచ్చు కదా, పారిపోవచ్చుగా. వీళ్ళు చక్కగా వింటూ ఉండి తన్మయంతో వెళ్ళిపోయారు. వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది, ఏదో గొప్పతనం ఉంది. వీళ్ళు రక్షించబడ్డారు. నాకు రక్షణ కరువైందని రక్షణ విలువ ఎవరు గుర్తించారు? రక్షకుడు గుర్తించాడు. రక్షణ విలువ రక్షకుడు గుర్తించాడు. నేను భౌతికమైనటువంటి రక్షకుడినేమో అవ్వచ్చేమో కానీ, శరీరాన్ని రక్షించేవాడిని కావచ్చేమో కానీ, ఈ ఖైదీలను కాపలా కాసేవాడిని కావచ్చు కానీ, నాకు కూడా ఒక రక్షకుడు కావాలి, నాకు కూడా ఓ రక్షణ కావాలి అని ఆలోచన చేసి, నాకు రక్షణ లేదు ఇప్పుడు, ఏం చేయమంటారు చెప్పండి అని అంటే, వెంటనే వీళ్ళు ఏం చేశారు? 31వ వచనంలో, వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతని ఇంట ఉన్న వాడందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడును వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తీసం పొందిరి. ఎంతమంది అయితే ఇంట్లో ఉన్నారో, భార్య, బిడ్డలు, ఇంకా ఒకవేళ పెద్దవాడు అయి ఉంటే తన కుటుంబంలో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారట? బాప్తిసం పొందేశారట. అంటే అర్థం చేసుకోగలరు, ఆలోచిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, పరమార్థాన్ని గ్రహిస్తున్నారు, మనసు పెడుతున్నారు, సరెండర్ అయిపోతున్నారు. అంటే అంగరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఇప్పటి వరకు మనకున్నటువంటి తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అందరికీ ఆపాదించకూడదు. వీరు ఎప్పుడైతే లోక రక్షకుడిని లేదా ఆత్మల రక్షకుడైన క్రీస్తు దరికి చేరతారో వీళ్ళు మరింత శ్రేష్ఠులైపోతున్నారు, మరింత సిద్ధులైపోతున్నారు, మరింత లోకానికి ఆశీర్వాదకరమైపోతున్నారు, దేవునికి మహిమకరమైపోతున్నారు. అంటే యేసు ప్రభు యొక్క విలువ, ఆయన రక్షణ భాగ్యము మాకే అవసరమని అంగరక్షకులే, లోకాన్ని రక్షించేటటువంటి వాళ్ళే సరెండర్ అయిపోతూ ఉంటే మీలాంటి వాళ్ళు ఎంత, నాలాంటి వాళ్ళు ఎంత? నాకు అక్కర్లేదు యేసు ప్రభు అనుకున్నటువంటి వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అంగరక్షకులే, లోకాన్ని రక్షించేటటువంటి వాళ్ళే, శాంతి భద్రతలను కాపాడేటటువంటి వాళ్ళే ఏమైపోయారు తెలుసా? చరిత్రలో ఇదే పుక్కిటి పురాణం కాదు, అక్షర సత్యాలు, జరిగినటువంటి సత్యాలు ఇవన్నీ. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రక్షకులే రక్షకుని శరణుదొచ్చితే మిగతా వాళ్ళు వీళ్ళంటి వాళ్ళు నమ్మితే ఏముంది, నమ్మకపోతే ఏముంది. అందుకే నమ్మిన వాడు రక్షించబడతాడు, వారు ఎవరైనా సరే. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. యేసు ప్రభు, యేసు అన్న పేరుకి అర్థం రక్షకుడు. పాపముల నుంచి విడిపించే రక్షకులు కాదు, అంగరక్షకులు. అది అర్థమైపోయింది వాళ్ళకి. వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసుని పేరు పెట్టమని వాళ్ళకున్న క్యాడర్లు పక్కన పెట్టారు, వాళ్ళకున్నటువంటి స్థాయిలు పక్కన పెట్టారు, వాళ్ళకున్న గౌరవ ప్రతిష్టలు పక్కన పెట్టారు. అన్నిటినీ ప్రక్కన పెట్టి ఒక్కసారిగా వాళ్ళ రక్షణ విలువను గుర్తిరిగి ఇంత గొప్ప రక్షణ అని అన్నారు. మనం చెప్పడమే తెలుసు, వాళ్ళు రుచి చూచినటువంటి వాళ్ళు. పిల్లరా గమనించండి. కనుక అటువంటి స్థితిలో వాళ్ళే ఉండగలిగినప్పుడు ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు పండగలకు పరిమితం అయిపోతున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు.
కానీ వాళ్ళు ప్రభులోనికి రాక మునుపు సమాజం కోసం ఎంతగా త్యాగదనులుగా మారిపోయారు, సమిధులైపోతూ ఉన్నారు, ఎంత కమిట్మెంట్ అంకిత భావంతో పనిచేస్తున్నారు. అంతటి వాళ్ళే యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరింత ఎంత విలువైన వాళ్ళగా మారిపోతూ ఉంటే, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నాయో వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయును అన్నటువంటి రీతిగా వారు లోక సంబంధంగా ఏవైతే రుగ్మతలు కలిగినో అవన్నీ కూడా మార్చుకుంటూ రావడం జరిగింది, సిద్ధులు కావడం జరిగింది, గొప్పవాళ్ళు కావడం జరిగింది, బుద్ధిమంతులు కావడం జరిగింది. మరింత శ్రేష్ఠులుగా లోకానికి, లోక కళ్యాణానికి వారి వంతు పాత్ర కూడా పోషించడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన సహోదరులు ఉన్నప్పుడు వారందరి కోసం మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. వారందరి దగ్గరికి లోకరక్షకుణ్ణి మరింత చేరువ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదివరకే ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి ఇదిగో అనేకులైన శ్రేష్ఠుల జీవితాలను వాళ్ళ ముందు ఉంచాల్సి వస్తుంది. తద్వారా వారికి, ఈ లోకానికి ఎంతో క్షేమం, భద్రత, దేవుడికి నిత్య మహిమ. ఇటు మాటల చేత మనం అందరం కూడా దేవుడితోనూ సమాధానపరచబడి, మన మధ్యకు దేవుడు పంపించినటువంటి ఆత్మల రక్షకుని విలువ మరింత ఎరిగి, ఆ రక్షకుని విలువ ఎరిగినటువంటి అంగరక్షకుల విలువ కోసం మనం మరింతగా ఎరిగి మసలుకొని భక్తి జీవితంలో మరింత శక్తివంతులం అవుదువుగాక. ఆమేన్.